మీ ఆత్మ సారథ చేత నన్ను నడిపించండి. రావాల్సిన బిడ్డలు కూడా మరి దివ్యమైన దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డ, నేను అలాగే మిమ్మల్ని సంబోధిస్తాను. ఇక్కడ కూడా ఉన్న మీరందరూ శారీరకంగా కలుగు చేస్తుంది. కానీ నాకు తెలిసినట్టు మట్టికి ఏ అవయవం మీకు లోటుగా ఉన్నా, పొదువుగా ఉన్నా, మీకు దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మీరు మంచి జ్ఞానం కలిగిన వారు. అంటే శరీరంలో ఉన్న ఆ లోపాన్ని దేవుడు జ్ఞానం ద్వారా మీకు నింపాలని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. ఒకసారి నేను ఆఫీసులో ఒకసారి ఉన్నప్పుడు గాజు వాకలో వర్క్ చేస్తున్నప్పుడు మూగ పిల్లలు బస్ స్టాప్ దగ్గర నిల్చొని ఉన్నారు. ఒకరు ఇలా సైకిల్ చేసుకుంటున్నారు. వాళ్ళకి మాటలు రావు కదా, సైకిల్ చేసుకుంటున్నారు. ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు. సార్, ఆ చెట్టు పిల్లలు ఏం పాపం చేశారని దేవుడు వాళ్ళకి అలా చేశారు సార్ అని అడిగాను. దేవుడికి స్తోత్రం కలిగింది. నువ్వు పడుకోకమ్మా, నా వైపు దేవుడికి స్తోత్రం కలిగింది. అప్పుడు నేను అన్నాను ఆయనతో, కదా పిల్లలకి నువ్వు లేవే కదా మీరు అంటున్నాను అన్నాను. అవును సార్, పాపం చెట్టు పిల్లలు సార్ ఏం పాపం చేశారని దేవుడు అన్యాయస్తుడు కాదు. ఇప్పుడు మీరు ఏదైనా లోపం ఉందని ఒకవేళ నాకు దేవుడు ఎందుకు ఇలా చేస్తారు అనుకుంటున్నారేమో. ఎప్పుడూ దేవుడు అన్యాయస్తుడు కాదు. అప్పుడు చెప్పాను, వాళ్ళ మాటలు రాలేదని నువ్వు బాధపడుతున్నా, కానీ పుట్టినప్పుడు నుంచి మనం మాట్లాడుతున్నాం. మాట్లాడేవన్నీ కూడా అబద్ధాలే కదా. మనసులో ఒకటి ఉంటుంది, నోటితో ఒకటి మాట్లాడుతుంది. ఏ అబద్ధము ఆడదు. ఇక్కడ ఈ మధ్య పేపర్ పాస్టర్ గారు వారు కూడా అయ్యా మీరు రావాలి అని అడిగారు. నేనన్నా మీ దేవాలయంగా మీరు తీర్చాడని నాకు తెలియదు. ఆయన ఉద్దేశం మీతో ఇప్పుడు ఏం మాట్లాడతారో కూడా నేను ఇంకా గ్రహించట్లేదు. ఎందుకంటే నా జ్ఞానంతో నేను మాట్లాడను. దేవునికి స్తోత్రం. యాక్చువల్గా నాకు ఒక నేర్చుందని కూడా ఉంది, అయినా నేను వెళ్ళాలని వచ్చాను. దేవునికి స్తోత్రం. వినండి దేవుడు పెట్టారా. మరి నన్ను పిలిచిన రాజ్ కుమార్ గారికి, పేటర్ పాస్టర్ గారికి, అదే ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుడు మాట్లాడుతాం. మీరు బైబిల్ చదివారా? అంటే క్రైస్తవులు అనేవారు కాదు, మిగతా ఎవరైనా ఇక్కడ మిగతా వారు ఎవరైనా సరే బైబిల్ చదివారా? అయితే ఎందుకు బైబిల్ చదవమంటున్నాను అంటే, నేను క్రైస్తవుని, నేను బైబిల్ చదవమంటలేదు. నేను క్రైస్తవుని కాదు, క్రీస్తుని వెంబడిస్తున్న ఆయన దాసుని. నేను క్రైస్తవుని కాదు, క్రైస్తవ మతం నేను తీసుకోలేదు. క్రైస్తవము అనేది మతం కాదు, అది ఒక మార్గం. అంటే నేను కూడా చెప్తున్నాను, నేను క్రైస్తవుడు కాదు, క్రీస్తుని వెంబడిస్తున్న ఆయన దాసుని. భారతీయ పౌరుషత్వం నాకుంది, నేను భారతీయుడు. దేవునికి స్తోత్రం కదా. కాబట్టి ఇప్పుడు మీరందరూ కూడా నా మాటలు వినే ముందు ఒకటి మైండ్లో, ఎందుకంటే వీళ్ళు క్రైస్తవులు కదా, మతం కొరకు చెప్తారేమో అనుకుంటారు.
నేను మీకు చెప్పేది ఏంటంటే, నా తాతలు తండ్రులు ఎవరో క్రైస్తవులు కాదు. నేను 32 సంవత్సరాల వరకు యేసు ప్రభు నాకు తెలియదు. క్రైస్తవులు అంటే నాకు అసలు వాళ్ళతో మాట్లాడేవాళ్ళు. ఎన్నో ఆచారాలు, కట్టుబాట్లు, నియమాలు కలిగిన కుటుంబంలో పుట్టినవాడిని. మా కుటుంబం పూజారుల కుటుంబం. దేవునికి స్తోత్రం. అమ్మవారికి బలులు అర్పించిన కుటుంబం. ఆ కుటుంబంలో పుట్టినవాడిని. అయితే ఇప్పుడు మీరు ఏమర్థం చేసుకోవాలంటే, ఇక నేను మాట్లాడేది ప్రతిదీ వాస్తవమే తప్ప కల్పించుకొని నేనేమి మాట్లాడాల్సిన అవసరం కూడా నాకు లేదు. దేవునికి స్తోత్రం. వినుచున్న విద్యులారా, మీరు జ్ఞానం కలిగి మాట్లాడుతున్న ప్రతి మాటలని గ్రహింపు కలిగి చేసి మీ మనస్సులో సత్యం అనే దాన్ని తెలియచేయడానికి నేను ప్రయత్నిస్తాను. దేవునికి స్తోత్రం. బైబిల్ ఎందుకు చదవమంటున్నానంటే, భూమి మీద మనిషిగా పుట్టినవాడు ప్రతి ఒక్కడు బైబిల్ చదవాలి. ఎందుకు? 4 కారణాలు చెప్తారు. ఒకటి, మనిషి ఎవరు? ప్రపంచంలో జీవరాశులు మనిషి ఒక్కడే కాదు, ఎన్నో జీవరాశులు ఉన్నాయి. జంతువులు, వృక్షాలు, పక్షులు, చాలా జీవరాశులు ఉన్నాయి. కానీ మనిషి ఎవరు? మొదటిది. రెండవది, ఆ మనిషిని దేవుడు ఎందుకు సృష్టించాడు? మనిషిని దేవుడు ఎందుకు సృష్టించాడు? మూడవది, ఆ సృష్టించిన మనిషికి రక్షణ కావాలి. రక్షణ అంటే ఏమిటి? నాలుగవది, మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? ఈ 4 విషయాలు తెలియకుండా నువ్వు జీవితం ముగిస్తే నీ జీవితం వ్యర్థం. మనిషి ఎవరు? ఆ మనిషిని దేవుడు ఎందుకు సృష్టించాడు? ఆ మనిషికి రక్షణ కావాలి. ఆ మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? ఈ 4 విషయాలు నీకు తెలియకపోతే నువ్వు పుట్టిక వ్యర్థం. ఈ 4 విషయాలు తెలిపేది ఒకే ఒక గ్రంథం ఉంది. దాని పేరే పరిశుద్ధ గ్రంథం. దాని పేరే పరిశుద్ధ గ్రంథం. ఇది నేను రుచి చూచిన అనుభవంతో మాట్లాడుతున్నాను. ఎలాగా అన్నది ఈ విషయాలు మీకు తెలియజేస్తాను. నేను తెలియజేసిన తర్వాత అందులో మీరు ఏమైనా లోపాలు చూపిస్తే, మీరు చెప్పింది ఏదైనా నేను వింటాను. లోపం చూపించకపోతే నేను చెప్పింది మీరు ఏమైనా నమ్మలేను. సత్యాన్ని గ్రహించాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే క్రైస్తవ్యం అనేది బలవంతపు మత మార్పిడి కాదు. మన ప్రధానమంత్రి గారిని బాప్టిస్ట్ తీసుకోమంటే తీసుకుంటాడా? మన ముఖ్యమంత్రి గారిని బాప్టిస్ట్ తీసుకోమంటే తీసుకుంటాడా? అంతెందుకు డిప్యూటీ కమిషనర్, డిప్యూటీ సీఎం ఉన్నాడు, భారీ క్రిస్టియన్, అతను తీసుకోమను. ఎవరిని బలవంతంగా తీసుకు పెట్టండి. అది మనస్సులో పరివర్తన రావాలి. దానికి స్తోత్రం. ముందు మనిషి ఎవరు? బైబిల్ చదివేవారు పాస్టర్ గారు, మీకు బైబిల్ మీరు చదవండి. అయ్యా మీరు ఏం పేరు? జయరాజు గారు మీరు చదవండి. మనిషి ఎవరు? ఆదికాండము 1వ అధ్యాయము 26. ఆదికాండము 1వ అధ్యాయము 26. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. చాలండి. అక్కడ మన అంటే మనుషులు కాదండి. దేవుడు ఏమంటున్నాడంటే మన పోలిక చొప్పున. మన అంటే ఒకరో ఇద్దరా?
అంటే అక్కడ సింగులర్ రాదు, బహువచనం వస్తుంది. ఏకవచనం రాదు, అక్కడ బహువచనం వస్తుంది. మన అంటే అక్కడ ఎవరు తెలుసా? తండ్రి, కుమార, పరిశుద్ధ. ఆయన ఏమంటాడంటే మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేతుము. అంటే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీరు, భూమి మీద ఉన్న ప్రతి మానవుడు అంటే మనిషి, పురుషుడు, స్త్రీ, మీరందరూ ఎవరంటే దేవుని పోలిక చొప్పున దేవుని స్వరూపమందు. అంటే మనం ఎలా ఉన్నామో ఆయన అంటే దేవుని స్వరూపమందు సృష్టింపబడ్డవారు. ఏంటో ఎవరికేం కావాలి? మరి ఎందుకు అడిగి తిరుగుతున్నావు? నాకు అడిగి తిరిగితే చిరాకు నాకు ఎక్కువ. ఇది సత్యమే నేను చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి మానవుడి సత్యాన్ని తెలుసుకోవాలి. నువ్వు నీ తాత పోలికో, నీ నాన్న పోలికో, నీ మొత్తాత పోలిక కాదు, నువ్వు దేవుడి పోలిక. దేవునికి స్తోత్రం కలిగి. అంటే మనం ఎలా ఉన్నామో ఆయన అలాగే ఉంటాడు. ఎందుకు ఆయన స్వరూపం ముందు ఆయన పోలిక చొప్పున మానవుని నిర్మించాడంటే 1:28 చదవస్తారు. అది కాదు, అందులోనే దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను 28 దేవుడు వారిని ఆశీర్వదించును. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి. చాలండి, అక్కడ తాగుతాం. దేవుడు మానవుని ఎందుకు సృష్టించాడంటే ఫలించి అభివృద్ధి చెందడానికి. ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించింది. ఫలించి అభివృద్ధి చెందడానికి దేవుడు మానవుని సృష్టించాడు. కానీ భయముతో, చీకటిలో, ఆందోళనతో బ్రతకడానికి దేవుడు సృష్టించలేదు. ఈరోజు నీ శరీరంలో ఒక అవయవం లేదని నువ్వు చింతించడానికి దేవుడు నిన్ను సృష్టించలేదు. నువ్వు ఫలించి అభివృద్ధి చెందాలి. నేను ప్రశ్నగా మాట్లాడుతున్నాను. మనం ఎవరిని అడుక్కునే పరిస్థితిలో ఉండకూడదు అన్నాడు. స్తోత్రం చెప్పండి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. అంటే ఇక్కడ మానవుడిని దేవుడు ఎందుకు సృష్టించాడంటే వాడు ఫలించాలి. ఏ విషయంలో ఫలించాలి? డబ్బు, ఐశ్వర్యమా, భోగభాగ్యాలా, పేరు ప్రఖ్యాతులా, ఫలము, పుట్ట? ఒకవేళ నువ్వు అనుకున్నావు అనుకో, అవే అనుకున్నావు అనుకో, ఒకటి తెలుసుకో, సంపాదన కొరకు నువ్వు పుట్టలేదు. పోయేటప్పుడు అవేవి నీతో పోలేదు. వచ్చినప్పుడు ఒంటరిగానే వచ్చావు ఈ భూమి మీదకి, వెళ్తున్నప్పుడు ఒంటరిగానే వెళ్తావు. నీతో ఏమీ రావు, ఎవరు రావు. వచ్చేది ఆత్మ, వెళ్ళేది ఆత్మే. దేవునికి స్తోత్రం. ప్రతి మానవుడికి తెలుసుకోవాల్సిన సత్యం అండి. ఫలించుట అంటే కమ్మలు తీసి పెన్కిలు కట్టడం, పెన్కిలు తీసి డాబా కట్టడం, డాబా కట్టి డూప్లెక్స్ కట్టడం, అది కాదు ఫలించినట్టే. బంగారం వస్తువులు ఎన్ని కొనుక్కోవడం ఫలించట కాదు. ఆత్మలో వర్ధిల్లాలి. ఎందులో వర్ధిల్లాలయ్యా? ఎందుకు ఆత్మలో వర్ధిల్లాలంటే నీ శరీరానికి మరణం ఉంది కానీ నీ ఆత్మకు మరణం లేదు. నిజమేరా? నువ్వు చేసే భక్తి, నువ్వు అనుసరిస్తున్న భక్తి మార్గం ఎటువైపు నేను తీసుకెళ్ళదు? ఎక్కడికి నీ ప్రయాణం? దేవుడికి స్తోత్రం కాదు. ముందేమన్నాను? మనిషి ఎవరు? మనిషి ఎవరు? దేవుడి స్వరూపం ముందు పుట్టినవాడు. ఎందుకు మనిషిని దేవుడు సృష్టించాడు? ఫలించి అభివృద్ధి చెందడానికి. మూడవది, ఆ మనిషికి రక్షణ కావాలి. ఏంటి రక్షణ? ఊపిలో పడిపోతున్నవాడు అరుస్తాడు, అయ్యా నన్ను బయటికి తీయండి, రక్షించండి 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 అంటాడు. నువ్వు రక్షించబోతాడు ఏమవుతాడు? ఊపిలో
దిగిపోతాడు. అలాగే ఈ లోకం అనే పాపం ఊబొకటి ఉంది, అందులో పడిపోయాడు ప్రతి మానవుడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇప్పుడు నేను ఒకసారి ఒక మీటింగ్లో నేను మాట్లాడుతున్నప్పుడు ఒక పెద్ద ఆయన వచ్చాడు. పాస్టర్ గారు, మీ క్రైస్తవులు అస్తమానం పాపము పాపము పాపం అంటారండి. నేనేం పాపం చేయలేదండి. మరి నేను నరకానికి వెళ్తానా? పాపం పాపం అంటారేంటి? అస్తమానం మీరు పాపం కొరకు చెప్తారేంటండి? అయ్యా మీకు వందనాలని చెప్పి మీరు పుట్టినప్పుడు కాడి నుంచి ఇంతవరకు ఒక్క అబద్ధం ఆడకుండా ఉన్నారా అని అడిగారు. మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఏమిటి పాపం? దొంగతనం పాపమా? అర్చన పాపమా? త్రాగుడు పాపమా? వ్యభిచారం పాపమా? అవన్నీ శారీరక సంబంధమైన పాపాలు, శరీరంతో చేసేది. కానీ పాపం అంటే ఏంటి తెలుసా? దేవుడు చెయ్యొద్దన్నది చేస్తే అది పాపం. ఏమిటి దేవుడు చేయొద్దన్నాడు? దేవుడు బిడ్డ జాగ్రత్తగా, ఒక మనిషిని నువ్వు పెదవులతో ప్రేమగా పలకరించి ఆ మనిషిని హృదయంలో నువ్వు ద్వేషిస్తే అది పాపం. ఒక స్త్రీ తన భర్త మాటకు వ్యతిరేకంగా మాట్లాడితే అది పాపం. ఒక పురుషుడు తన భార్యకి చెందవలసిన ప్రేమను దేనికి ఇచ్చినా అది పాపం. అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు ఏ దేవుడైతే సృష్టించాడో, ఏ దేవుడైతే నీకు జీవం ఇచ్చి ఆయుష్నిచ్చి నడిపిస్తున్నారో ఆ దేవునికి హృదయంలో స్థానం ఇవ్వకుండా ఇక దేనికి ఇచ్చిన స్థానం అది పాపమే. అది వస్తువు కావచ్చు, మనిషి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరికి దేవుడి గురించి తెలియాలి. చాలా మంది దేవుడు లేడు అంటారు. కొంతమంది మీరంటారు. కొంతమంది బ్రతుకు మీద విరక్తి కలిగి దేవుడు అన్నవాడు ఉంటే నాకెందుకు ఈ కష్టాలు పెట్టాడు, నేనెందుకు ఇలా పుట్టాను నేను అని అనుకుంటాను. దేవునికి స్తోత్రం. నిన్ను అలా పుట్టించే విషయంలో దేవుడికి ఒక ప్రణాళిక ఉంటుంది. ప్రతిదీ కూడా ఆయన ప్రణాళిక చొప్పున జరుగుతుంది. మనిష్టాసారంగా మీ తల్లిదండ్రులు అనుకున్నారా మిమ్మల్ని అంగవైకల్యంతో పుట్టాలని? అనుకుంటారా? మీ తల్లిదండ్రులు అనుకుంటారా నా బిడ్డ ఎలా ఉండాలి, వాడు ఏదో అంగవైకల్యం పుట్టినా అనుకుంటా. నువ్వు ఒకవేళ అంగవైకల్యంతో పుట్టినా నిన్ను బాగు చేయడానికి వారి సర్వ ఆస్తి కూడా అమ్ముకుంటారు. అది తల్లిదండ్రులు చేసిన పాపం కాదు. ఒక గుడ్డివాడిని ప్రభు దగ్గర తీసుకొచ్చి, ప్రభా వీడు పుట్టుకతో గుడ్డివాడు, వీడి పాపమా వీడి తల్లిదండ్రుల పాపం అని అడిగితే వాడి పాపం కాదు, వాడి తల్లిదండ్రుల పాపం, వాడి పితరుల పాపం కాదు, వీడి ద్వారా దేవుడి మహిమ పొందాలి. దేవునికి స్తోత్రం కలుగును. నీ ద్వారా దేవుడి మహిమ పొందాలి. ఎలా మహిమ పొందుతాడు దేవుడు? ఒక ఉదాహరణ చెప్తాను జాగ్రత్తగా. ఇక్కడ శ్రీకాకుళంలో ఒక పాస్టర్ గారు, స్వామి గారు, పిఎస్ స్వామి గారు, మంచి దైవ సేవకుడు. ఒకసారి ఆయన తెనాలి మీటింగ్స్ పెడతారు. మీటింగ్ మధ్యలో ఒక ఆయన వచ్చి, అయ్యా ఒక అమ్మాయిని తీసుకొస్తాం, ఆ అమ్మాయికి ప్రార్థన చేయండి అంటారు. ఆ అమ్మాయికి ఉంది, అమ్మాయి దగ్గర రండి ప్రార్థన చేయండి అని ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఆయన వచ్చి అడుగుతాడు. అప్పుడు పాస్టర్ గారు ఏమంటారు, ఆ అమ్మాయిని ఇక్కడ తీసుకురండి, నేను మీటింగ్లో ఉన్నాను కదా అంటారు. సరే అండి అయ్యారని మీటింగ్ అవుతుండగా ఒక వ్యాన్ వస్తుంది. ఆ వ్యాన్ నుంచి ఒక స్ట్రెచ్చర్ మీద ఒక అమ్మాయిని పడుకోబెట్టి కింద దించుతారు.
అప్పుడు ఈ పాస్టర్ గారు ఆ అమ్మాయికి ప్రార్థన చేయడం వెళ్తారు. ఇంతకీ ఆ అమ్మాయి పరిస్థితి ఏంటంటే ఈ మెడ దగ్గర నుంచి కాళ్ళు వరకు ఆమెకి స్పర్శ ఉండదు. ఒక్క నోరు మాట్లాడుతుంది, కళ్ళు చూస్తాయి అంతే. ఒకవేళ తన ముఖం మీద ఏదో వాళ్ళ కొట్టుకోలేదు, తెలియదు ఆ అమ్మాయి, స్పర్శ ఉండదు. కాళ్ళు చేతులు ఏమీ పరిచయం. అయితే వాళ్ళ నాన్నగారే ఆ అమ్మాయికి స్నానం పానం అన్నీ చేయించి భోజనం అది పెట్టి ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి పాస్టర్ గారు చూసి జాగ్రత్తపడి, అమ్మా ఏమని ప్రార్థన చేయమంటా అమ్మాయి. అప్పుడు ఆ అమ్మాయి అంటారు, ఏ అమ్మాయి? తలకి మెడ నుంచి కాళ్ళు వరకు స్పర్శ లేని అమ్మాయి. ఒకవేళ మీ దగ్గరికి వచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేయమంటే నీ కుటుంబంలో సమస్య చెప్తావు, లేకపోతే నీకున్న అంగవైకల్యం గురించి ప్రార్థన చేయమంటావు, నీకున్న పరిస్థితి గురించి ప్రార్థన చేయమంటావు. ఇంకా ఆ అమ్మాయి ఏం చెప్పింది తెలుసా? పాస్టర్ గారు, నా తండ్రికి మారు మనసు లేదు, నా తల్లికి మారు మనసు లేదు, నా తమ్ముడికి మారు మనసు లేదు, వారు రక్షింపబడాలని ప్రార్థన చేయమని. తనకున్న లోపం గురించి ప్రార్థన చేయమంటలేదు. తన తల్లి, తన తండ్రి, తన అన్నదమ్ములు రక్షింపబడాలని ప్రార్థన చేయమని. పాస్టర్ గారికి కన్నీరు కార్చారు. అయ్యో తల్లి, నీ లోపాన్ని బట్టి ప్రార్థన చేయట్లేదమ్మా, నీ కుటుంబ సభ్యులు రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేయమన్నావా అని ఆయన ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. తర్వాత ఆ బిడ్డకి ఆమె పేరు శ్రీదేవి, ఆ బిడ్డ పేరు శ్రీదేవి. ఇతను మీటింగ్ నుంచి వెళ్ళిపోయాడు. అతనికి ఉత్తరాలు రాసేది ఎవరు రాసేవారు? వాళ్ళ నాన్నగారు రాసేవారు. మరి అమ్మాయికి కాలేజీలో ఏమీ పని చేయదు కదా, వాళ్ళ నాన్నగారు రాసేది, దానికి జవాబు ఆయన రాసేవాడు. అలా కొన్ని రోజుల తర్వాత ఉత్తరాలు రావడమా రాలేదు. ఈయన అనుకున్నాడు బహుశా బిడ్డ చనిపోయాడు అనుకున్నాడు. మళ్ళా ఒక 2 years తర్వాత మళ్ళీ మీటింగ్కి వచ్చాడు. మీటింగ్కి వస్తే అడిగాడు, పలానా శ్రీదేవి అనే అమ్మాయి ఉండాలి, ఎక్కడుందని అడిగితే ఉన్నదయ్య గారు బ్రతికే ఉందంటే పదంగా అందామన్నాడు. అక్కడికి వెళ్ళాడు. వెళ్ళగానే ఆ స్ట్రెచ్చర్ మీద అప్పుడు చూసిన అమ్మాయి కంటే ఇప్పుడు చూస్తే బాగా చిక్కిపోయింది, ఒక్కరితే ఉంది అక్కడ. వెళ్ళి అమ్మా శ్రీదేవి అడిగితే, అయ్యా పాస్టర్ గారు బాగున్నారా? తండ్రి దగ్గర కూర్చోండి ఏమో ఉత్తరాలు రాయడం మానేశ్వరి పెడితే అప్పుడు చెప్తుంది, అయ్యా ఉత్తరాలు నాన్న రాసేవాడు, అయ్యా నాన్న చనిపోయాడు. ఉత్తరాలు నాన్న రాసేవాడు, నాన్న చనిపోయాడు. మరి ఎలాగో ఆ నాన్నే తనకు స్నానం అన్నీ చేయించేవాడు. నా ప్రియ దేవుని పెట్టాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒక్కొక్క లోపం మీకు ఉందని బాధపడుతూ ఉంటారు. అదే లోపం మీద ఏదైనా కష్టం వస్తే ఇంకా బాధపడుతూ ఉంటారు. కానీ ఆ బిడ్డ అలా బాధపడలేదు. నాన్న లేడయ్యా, నాన్న చనిపోయాడు. మరి ఏంటమ్మా నీ పరిస్థితి? ఒక రిక్షా వాడిని పెట్టుకొని వాడికి డబ్బులు ఇస్తారు. అంటే తనకు వచ్చే డబ్బులన్నీ బ్యాంకులో దాచుకొని ఆ డబ్బులు తీసి ఆ రిక్షా వాడు రోజు వస్తాడు. ఈ బిడ్డని ఆ రిక్షా అంటే ఒక తోపుడు బండి, దాని మీద పడుతూ పెడతాడు. ఈ బిడ్డని ఊళ్ళో తీసుకెళ్తే కలెక్టర్ ఆఫీస్ ముందు, తహసీల్దార్ ఆఫీస్ ముందు, కాలేజీల ముందు తీసుకెళ్ళి ఆ బిడ్డని అక్కడ పడుకోబెడితే ఆ బిడ్డ చిన్న మైక్ పట్టుకొని, అయ్యా యేసుప్రభు గొప్ప దేవుడయ్యా, యేసుప్రభు నిజమైన దేవుడయ్యా, యేసుప్రభు నమ్ముకుంటే నరకం నుంచి తప్పించి మోక్షానికి నడిపించే నిజ దేవుడయ్యా అని సువార్త ప్రకటిస్తూ ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి అన్నారు, మరి నిజ దేవుడైతే, రక్షించే దేవుడైతే నీ కాలేజీ బాగు చేయొచ్చు కదా, నువ్వెందుకు రోడ్డు మీద పడున్నావు? అంతేనా? నువ్వెందుకు ఎలా పడున్నావు? ఆ స్ట్రెచ్చర్ మీద నిజదేవుడైతే, రక్షించే దేవుడైతే నీ కాలేజీ మనం ఒకవేళ నమ్ముతా ఉన్నారు. ఆ బిడ్డ అంటుంది, అయ్యా నేను నడవలేని స్థితిలో, లేవలేని స్థితిలో ఉన్న నా స్థితిని నేను తెలుసుకొని ఈ స్థితికి నన్ను ఇలా ఉన్నా సరే దేవుడు
బ్రతికిస్తూ ఆయన సువార్త ప్రకటించే ఆ గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చాడయ్యా. నాలాంటి వారిని రక్షిస్తున్న దేవుడయ్యా. నిన్ను రక్షించడానికే నా చేతి మాటలు పలికిస్తున్నాడని అందరికీ సువార్త చెప్పేదట. దేవునికి స్తోత్రం. కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఆ మాస్టర్ గారు మీటింగ్కి వెళ్తే పక్కనే ఒక మాస్టర్ గారు కూర్చున్నారట. ఏముంది పలానా శ్రీదేవి అనే అమ్మాయి అయితే ఆ అమ్మాయి చనిపోయింది అయ్యారు చెప్పారు. అమ్మాయి చనిపోయింది అయ్యారు. మరి ఏంటంటే అమ్మాయి సేవ అంటే ఆ అమ్మాయి సేవలో 500 మందిని రక్షించింది. ఎంతమందిని? 500 మందిని రక్షించింది. ఆ పక్కన కూర్చున్న పాస్టర్ ఆమె రక్షించిన వాడే. ఏం చేసిందయ్యా? మతబోధ చేసిందా? మతాన్ని మార్చుకోమందా? కులాన్ని మార్చుకోమందా? బ్రతుకుని మార్చుకోమని సువార్త చేసింది. బ్రతుకు మారడానికి సువార్త చేసింది. తాను లేవలేని స్థితిలో ఎంత అంగవైకల్యం ఉన్నా, చివరికి కాలు చేతులు కూడా పనిచేయలేకపోయినా దేవుడు తనని బ్రతికించాడనే కృతజ్ఞత కలిగి దేవుడి కొరకు సువార్త ప్రకటించాడు. చాలాసార్లు నీ బ్రతుకులు అనుకుంటాను, నేను ఎందుకు బ్రతుకుతున్నాను, నన్ను ఎందుకు బ్రతికించాడు, ఇది ఒక బ్రతుకేనా అనుకున్నావా? ఒకసారి కేజీహెచ్ హాస్పిటల్కి వెళ్ళు. కేజీహెచ్ హాస్పిటల్కి ఎన్ని ఏడుగుల్ని కనిపిస్తాయో అక్కడ. ఐసీలోకి వెళ్ళు. కోట్లు సంపాదించిన ధనవంతులు స్పర్శగా అక్కడ పడుకుని ఉంటాయి. కానీ నీకు ఏదో ఒక లోపం ఉన్నా నీకు జీవనం ఇచ్చి ఆయుష్ ఇచ్చి నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. నీకు జీవనం ఇచ్చి ఆయుష్ ఇచ్చి నిన్ను నడిపిస్తున్నాడు. నువ్వు తినడానికి 3 పూట్ల తిండి పెడుతున్నాడు ఆయన. ఉండడానికి నీకు సౌకర్యం ఇచ్చాడు ఆయన. ఈ రోజు ఎంతో మంది ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నవారు ఈ రోజు చూడకి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. వారితో పోల్చుకుంటే నీ జీవితం ఎంత గొప్పది. లోపాన్ని చూసి కృంగిపోతున్నావా? లోపాన్ని చూసి నేను బతకలేదని భయపడుతున్నావా? ఆ ఆడబిడ్డ చూడు. దేవునికి స్తోత్రం కలుగును. మా చర్చిలో ఒక అమ్మాయి సాక్షి చెప్పింది. కొడుక్కి లోపల కప్పం పడిస్తే వాడు ఊపిరి ఆడకపోతే డాక్టర్లు అందరూ కేజీహెచ్కి తీసుకెళ్తే ఆ బిడ్డని టెస్ట్ చేస్తున్నప్పుడు రోజుకో పిల్లడు చచ్చిపోతున్నాడు పక్కనే పరిస్థితి. కానీ నా దేవుడు నా బిడ్డను బ్రతికించాడు. ఈరోజు నీకు ఆయుష్ ఇచ్చేవాడు దేవుడు, పోషించేవాడు దేవుడు, నడిపించేవాడు దేవుడు. అయితే నా ప్రేమ రక్షణ అంటే ఏమిటి? క్రైస్తవులు మీరేమనుకుంటారంటే నీటిలో మునిగి తేలాలి అనుకుంటారు రక్షణ అంటే. బాప్తిసం అనుకుంటారు రక్షణ అంటే. కుడిపక్కన దొంగ ఏ నీటిలో మునిగి తేలలేదు. దేవునికి స్తోత్రం. నికోదేము ఎక్కడా కూడా నీటిలో మునిగి తేలలేదు. దేవునికి స్తోత్రం కలుగును. జాగ్రత్తగా వినాలి. రక్షణ అంటే పాప క్షమాపణ నిమిత్తము. పాప క్షమాపణ నిమిత్తము. ఈరోజు పాపాన్ని పోగొట్టుకోవడానికి మానవుడు ఎన్నో మార్గాలు అవలంబిస్తున్నాడు. వెతుకుతున్నాడు, ఇంకా తిరుగుతున్నాడు, ఇంకా పుష్పం వేస్తున్నాడు, ప్రదక్షిణాలు చేస్తున్నాడు, ప్రార్థనలు చేస్తున్నాడు, మోకాళ్ళ మీద ఉపవాసాలు ఉంది. నువ్వెన్ని చేసినా నీ అంతరంగంలో ఉన్న పాపాన్ని గుర్తించకపోతే నువ్వు చేసే భక్తంతా వ్యర్థమే. నువ్వు ఎంతటి వాడైనా, ఎంతటి గొడవైనా, ఎంత గొప్ప కుటుంబంలో పుట్టినా దేవునికి స్తోత్రం కలుగును. ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు సద్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవాడు.
ఈ